ఉగ్రవాద దాడి గురించి రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తుంది. ఏప్రిల్ 22న జరిగిన భయంకరమైన దాడిలో 26 మందికి పైగా బలిగొన్న ఉగ్రవాదులు కోకెర్నగ్ అడవుల నుంచి సుందరమైన బైసరన్ లోయకు వచ్చేందుకు ముందే పెద్ద ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో దాదాపు 20 నుంచి 22 గంటలు అడవుల్లో నడిచి కొండల్లో ట్రెక్కింగ్ చేస్తూ వచ్చినట్లు ఆయా వర్గాలు తెలిపాయి. దాడి సమయంలో ఉగ్రవాదులు 2 మొబైల్ ఫోన్లను లాక్కున్నారని తెలిపారు. ఒకటి స్థానిక నివాసింది కాగా మరొకటి పర్యాటకుడికి చెందినది. ఈ మారణ హోమంలో 4 దాడి చేసేవారు పాల్గొన్నారని వెల్లడించారు. వారిలో 3 పాకిస్తాన్ ఉగ్రవాదులు కాగా ఒక స్థానిక ఉగ్రవాది ఆదిల్ తోకర్ ఉన్నారు. 2018లో ప్రారంభంలో తీవ్రవాదానికి గురైన తర్వాత హిజ్బుల్ ముజాహిదీన్లో చేరిన తోకర్ పలు పత్రాలను ఉపయోగించి పాకిస్తాన్కు వెళ్లాడు. అక్కడ అతను 2024లో కాశ్మీర్ లోయకు తిరిగి రావడానికి ముందు లష్కరే తోయిబాతో యుద్ధ శిక్షణ పొందాడు. తిరిగి వచ్చినప్పటి నుంచి తోకర్ పాకిస్తాన్ ఉగ్రవాదులకు లాజిస్టిక్లను అందించడం వంటి పనులను నిర్వహిస్తున్నాడు. దీంతో ఆ ప్రాంతంలో ప్రమాదకరమైన మార్గదర్శిగా మారిపోయాడు. దాడి సమయంలో ఉగ్రవాదులు ఆక 47 మిన్ అస్సాల్ట్ రైఫిల్స్ను ఉపయోగించారని ఫోరెన్సిక్ విశ్లేషణ నిర్ధారించింది. స్వాధీనం చేసుకున్న కార్ట్రిడ్జ్లు కీలకమైన ఆధారాలను అందిస్తున్నాయి. దాడి చేసిన సమీపంలోని దుకాణాల వెనుక నుంచి 2 ఉగ్రవాదులు బయటకు వచ్చి పాయింట్ బ్లాంక్ రేంజ్లో 4 కాల్చి చంపే ముందు బాధితులను పడించమని ఆదేశించారని చెబుతున్నారు. ఆ క్రమంలో పర్యాటకులు తప్పించుకోవడానికి అన్ని దిశల్లోకి పరిగెత్తారు. కానీ అదే సమయంలో మిగిలిన 2 ఉగ్రవాదులు జిప్లైన్ ప్రాంతం దగ్గర నుంచి వచ్చి కాల్పులు జరిపారు. ఇది రక్తపాతాన్ని మరింత తీవ్రతం చేసింది. ఈ ఘటనపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు జాతీయ దర్యాప్తు సంస్థ అధికారికంగా దర్యాప్తు ప్రక్రియను ప్రారంభించింది. ఉగ్రవాద నిరోధక సంస్థ బృందాలు బుధవారం నుంచి దాడి జరిగిన ప్రాంతంలో మోహరించి సీనియర్ అధికారుల పర్యవేక్షణలో ఆధారాల కోసం అన్వేషణను ముమ్మరం చేసింది. దర్యాప్తులో భాగంగా ఉగ్రవాదుల కార్యకలాపాల విధానాన్ని అర్థం చేసుకోవడానికి లోయలోని ప్రవేశ నిష్క్రమణ పాయింట్ను నిశితంగా పరిశీలిస్తున్నారు. ఫోరెన్సిక్ నిపుణుల మద్దతుతో ఎన్ఐఏ అధికారులు ఇటీవలి సంవత్సరాలలో కాశ్మీర్లో జరిగిన అత్యంత ఘోరమైన దాడులలో ఒకటైన ఉగ్రవాద కూట్రను బట్టబయలు చేయడానికి ఆధారాల కోసం మొత్తం బైసారన్ లోయను పడుతున్నారు.